డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. సో నేనైతే రీసెంట్ గా ఓపెన్ అయిన కొత్తవాల్గూడ ఎకో పార్క్ యాక్చువల్ గా వీకెండ్ లో వెళ్దాం అనుకున్నా, కానీ నాకైతే ఈ వీడియోనే గుర్తొచ్చింది. సో వీకెండ్ లో వెళ్ళిన వెదర్ అయితే మస్తు కూల్ ఉండే. ఇక్కడ పార్కింగ్ అయితే ప్లేస్ ప్రొవైడ్ చేశారు, బట్ ఇదైతే సరిపోదు మనలోకి వీకెండ్స్ లో. అండ్ ఇంక ఇక్కడ బైక్ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయా. అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ పార్క్ లోకి. ఒక పర్సన్ కి టికెట్ అయితే 100 రూపీస్, కిడ్స్ కి అయితే 50. ఫిజికల్ టికెట్స్ అయితే ఏమి ఉండవు, జస్ట్ ఇక్కడ కనిపించే క్యూఆర్ ని స్కాన్ చేసి పే చేయడమే. అండ్ ఫోటోస్ దిగాలనుకుంటే, ఏమైనా ఫోటో షూట్స్ లాంటివి చేయాలనుకుంటే 4500. మనం ఇక్కడ ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి వుడెన్ బోర్డ్ స్కై వాక్ ఉంటుంది, 1.5 కిలోమీటర్స్, విచ్ ఇస్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. అండ్ అలాగే మంచి లొకేషన్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. మీరు కానీ ఆఫ్టర్నూన్ ఎండలో వచ్చారా, మీ పని అయిపోయినట్టే. లక్కీగా వెదర్ అయితే కూల్ ఉండే, ఎందుకంటే రైనింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో మీరు కూడా ఇప్పుడే వెళ్ళండి. చాలా మంది సమ్మర్ లో వెళ్ళి ఇబ్బంది పడ్డారు. ఎంత నడిచినా అయ్యేలా లేదు ఈ బ్రిడ్జ్ అయితే. మొత్తం చుట్టూ చెట్లు, బ్యూటిఫుల్ సీనరీస్. సిటీలో ఉన్న వాళ్ళకి దగ్గర ఈ ప్లేస్, కానీ నేను ఉండే ప్లేస్ నుండి 40 కిలోమీటర్స్. డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యామిలీస్ తో వెళ్తే మస్తు టైం పాస్ అవుద్ది. కిడ్స్ అండ్ ఇక్కడ బయట మనకు అవుట్డోర్ ప్లే జోన్స్, క్యాంటీన్స్ అన్ని ఉన్నాయి. ఇంకా అంతా మీ ఓపిక, ఎంత తిరుగుతారో మీ ఇష్టం. అండ్ ఈ పార్క్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బర్డ్స్ ఏవియరీ. ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బర్డ్స్ ఏవియరీ. కిడ్స్ తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఈ బర్డ్స్ ఏవియరీ ఎంట్రీ టికెట్ అయితే వీకెండ్ లో 200 రూపీస్ పర్ పర్సన్, అదే వీక్ డే అయితే 150 రూపీస్. బిలో 2 ఇయర్స్ కిడ్స్ కి నో టికెట్. అండ్ లోపల ఈ సెటప్ అంతా మస్తు ఉండే, ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. వేరే కంట్రీస్ నుండి తెచ్చిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అన్ని ఫ్రీగా తిరుగుతుంటాయి. అండ్ ఒక ప్లేట్ లో బర్డ్స్ ఫుడ్ పెట్టిస్తారు, సో మనమే వాటికి పెట్టచ్చు. నేనైతే స్టార్టింగ్ లో ప్లేట్ పట్టుకొని తిరిగిన, అన్ని పైన ఎక్కడ ఉన్నాయి. ఇక లాస్ట్ కి అయితే అట్లీస్ట్ ఒకటి. మీరు అక్కడికి వెళ్ళి ఆ బర్డ్స్ ని గట్టిగా పట్టుకోవడం, ఇలాంటి చిల్లర పనులు చేయకండి. వాటిని టచ్ చేస్తే 500 రూపీస్ ఫైన్ అంట. అండ్ బటర్ఫ్లైస్ కి రిలేటెడ్ కూడా ఒక ప్లేస్ ఉంది, బట్ ఇంకా దాంట్లో బటర్ఫ్లైస్ పెట్టలేదంట ఇక్కడ. అండ్ నేనైతే ఇంకా మంచిగా చూపిద్దాం అనుకున్నా, బట్ ఫోన్ లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. దరిద్రం ఏంటంటే పవర్ బ్యాంక్ తీసుకెళ్ళి కానీ కేబుల్ తీసుకోవడం మర్చిపోయా. అండ్ ఈవినింగ్ సన్సెట్ బాగుంటుందంట ఇన్ కేస్ సన్ ఉంటే. సో మీకు ఒక జాతర లాంటి ఫీలింగ్ కావాలంటే వీకెండ్స్ లో వెళ్ళండి, లేదు మాకు కొంచెం పీస్ఫుల్ గా ఉండాలనుకుంటే వీక్ డే లో వెళ్ళండి. ఈ ఎకో పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6:30. అండ్ లొకేషన్ అయితే హిమాయత్ సాగర్ లేక్ దగ్గర. ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే కమెంట్స్ లో లొకేషన్ అని పెట్టండి, నేను మీకు డిఎం చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన అకౌంట్ ని ఫాలో అవ్వండి.